రాజస్థాన్ రాజధాని జైపూర్లో 78వ ఆర్మీ డే పరేడ్ గ్రాండ్ గా జరిగింది. యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలతో పరేడ్ను నిర్వహించారు. భారత సైనిక శక్తి ఏంటో పరేడ్లో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆర్మీ డే పరేడ్లో సిడిఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. बचाने के लिए विकसित किलोमीटर तक प्रभावी फायर पावर मिलती है. आधुनिक फायर कंट्रोल सिस्टम से लैस इसे हेलीकॉप्टर ఆయుధ పరేడ్ తర్వాత సైనికులు కవాతు చేశారు. వివిధ రకాల కమాండోలు చేసిన సైనిక వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతేకాదు భారత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. फोर्स मल्टीप्लायर का आगमन सेना की लंबी दूरी की तीव्र प्रहार क्षमता को कई गुना बढ़ा रहा है. मंच की तरफ ఆర్మీ డే పరేడ్ ను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చినట్లుగా అంచనా. పాసులు ఉన్నవారికి అనుమతులు ఇచ్చారు. తొలిసారి జైపూర్లో ఆర్మీ డే పరేడ్ జరగడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. महत्वपूर्ण ठिकानों को लो लेवल फ्लाइंग विमानों के खतरों से बचाने के लिए विकसित किलोमीटर तक प्रभावी फायर पावर मिलती है. आधुनिक फायर कंट्रोल सिस्टम से लैस ప్రతిసారి దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ డే పరేడ్ జరిగేది. 2023 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ పరేడ్ కు రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా మారింది. రిపబ్లిక్ డే వేడుకలను తలపించేలా పరేడ్ సాగింది. Naib Subedar Pradeep Singh Rawat of Bengal Engineer Group. This is not just music, it is the heartbeat of the army, disciplined, resolute and